కారం పొడి 3 టేబుల్ స్పూన్స్, పసుపు 1 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 పెద్ద టేబుల్ స్పూన్, ఉప్పు 1 పెద్ద టేబుల్ స్పూన్, పెరుగు 1 పెద్ద టేబుల్ స్పూన్. ముందుగా ఇప్పుడు మ్యారినేట్ చేసుకొని పెట్టుకుందాము. హాఫ్ కేజీ చికెన్. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని చికెన్ మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి చికెన్. ఇప్పుడు ఒక కడాయిలో ఆనియన్స్, ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్, ఇంకా ఒక 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను. ఒక 2 కప్స్ వాటర్లో బాయిల్ చేసుకోవాలి కొద్దిసేపు. ఇందులోనే ఒక మిర్చి, ఒక 6 బాదాం, సాజీరా, దాల్చిన చెక్క, ఇలాయచి, ఈ 2 లవంగాలు వేసుకోవాలి, జాపత్రి. ఇవన్నీ మంచిగా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి, ఒక 5 నిమిషాల వరకు. ఇప్పుడు సాఫ్ట్గా అయిపోయినాయి. ఒక స్ట్రైనర్లో తీసేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇది మొత్తం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫస్ట్. కొద్దిగా ఇది మొత్తం చల్లగా అయినాక పేస్ట్ చేసుకోవాలి. హాఫ్ కేజీకి సరిపడా ఆయిల్ పోసుకుంటున్నా, 3 టేబుల్ స్పూన్. ఇందులోకి మనం చేసుకున్న పేస్ట్ వేస్తున్నా. మిక్స్ చేసుకోవాలి మంచిగా. కొద్దిగా ఇందులో పసుపు యాడ్ చేస్తున్నాను. ఆయిల్లో మంచిగా వేగనివ్వాలి పేస్ట్ అంతా, పచ్చి వాసన పోయే వరకు. పోయినాక ఇందులో చికెన్ వేసుకోవాలి. ఇంతకుముందు వాటర్ ఉండే కదా జల్లెడలోవి, అవి ఇందులోకి వేసుకుందాము. గ్రేవీ లాగా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ఫ్రై లాగా కావాలంటే అవాయిడ్ చేయొచ్చు వాటర్. మంచిగా మూత పెట్టుకుందాము. ఒక 2 మినిట్స్ అయినాక మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఆయిల్ తేలింది పైకి. ఇందులో చికెన్ వేసుకుందాం. మొత్తం కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ కర్రీలో మంచిగా కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. చికెన్ మంచిగా ఉడకాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాము. ఒకసారి మూత ఓపెన్ చేసుకొని చూసుకుందాం. చాలా మంచి స్మెల్ వస్తుంది.
ఆయిల్ కూడా తేలింది. చికెన్ ఉడికింది బాగా. ఉప్పు సరిపోలేదు, కొద్దిగా యాడ్ చేస్తున్నాను నేను. లాస్ట్‌లో గరం మసాలా యాడ్ చేస్తున్నా కొంచెం. గరం మసాలా యాడ్ చేశాను. ఒక 5 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒకసారి ఓపెన్ చేస్తూ చూస్తున్నా. చికెన్ ఉడికిపోయింది మంచిగా సాఫ్ట్‌గా. స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇక. సర్వింగ్ బౌల్‌లోకి వేసుకున్నాను. చికెన్ కర్రీ రెడీ.